అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో బొగ్గు సత్యనారాయణ గారి పొలం దగ్గరలోని మహిళా రైతు గారు సుధారాణి గారు ఉన్నారు. ఈమె 1 ఎకరం ప్రకృతి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి గల కారణం ఏంటి? అలాగే ఇక్కడ ఘనజీవామృతం అనేది కూడా తయారు చేస్తున్నారండి. ఘనజీవామృతం వల్ల తమకి ఆదాయం అనేది ఖర్చు తగ్గి ఆదాయం అనేది పెరుగుతుందని ఆమె చెప్పడం జరుగుతుంది. ఆ ఘనజీవామృతం అనేది దేనికి ఉపయోగిస్తారు, దాన్ని ఎలా తయారు చేస్తారనే విషయాలు మనం ఇక్కడ సుధారాణి గారు రైతు గారు మహిళా రైతు గారి మాటలో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ప్రకృతి వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది? ప్రకృతి వ్యవసాయం అనేసి నేను 5 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి దగ్గరగానే. మీరు ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి గల కారణం ఏంటండి? ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి గల కారణం ముఖ్యంగా ఏంటంటే మా ఆరోగ్యం కోసం వచ్చామండి. ఓకే అండి. ఎందుకంటే ఇది మేము ముందు రసాయన ఎరువుల ద్వారా మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళమండి. అప్పుడు మాకు అంత ఆరోగ్యంగా ఉండేది కాదు, పెట్టుబడి కూడా ఎక్కువ అయ్యేదండి. అందుకనేసి ఇంకా ప్రకృతి వ్యవసాయం ద్వారా మేము చేయాలనేసి మా తాతల రోజు నుంచి చేసేవారండి. అది మళ్ళీ మేము చేయాలనేసి ముందుకు వచ్చామండి. ఓకే అండి. మీరు ఎంత భూమిలో ప్రకృతి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుంది? నేను 1 ఎకరం భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. ఓకే అండి. ఇక్కడ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా మీరు అక్కడ ఘనజీవామృతం అనేది తయారు చేస్తున్నారు కదా, అసలు ఘనజీవామృతం అంటే ఏంటి, దాన్ని ఎలా తయారు చేస్తారండి? ఘనజీవామృతం అంటే దేశీయ ఆవు పేడ, ఆవు మూత్రంతో మేము తయారు చేస్తామండి. ఇది రసాయన ఎరువులకి ప్రత్యామ్నాయంగా మేము ఈ ఘనజీవామృతాన్ని మేము తయారు చేస్తున్నామండి. ఒక 100 కేజీలు ఘనజీవామృతం తయారు చేసుకోవాలంటే 100 కేజీల పేడకి 2 కేజీలు పప్పు దినుసుల పిండి, 2 కేజీలు బెల్లం, తగినంత ఆవు మూత్రం, పుట్టమట్టి తగినంత ఇవన్నీ తీసుకుని పిండి బెల్లం కూడా విడివిడిగా కలుపుకుని ఆవు పేడలో కలిసేటట్టుగా మేము జల్లుకుంటామండి. జల్లుకుని అది మొత్తం అంతా కలిసేలాగా బెల్లం మట్టి ఆవు మూత్రం అన్నీ వేసి కుమ్ముకుని ముద్దలుగా చేసుకుని నీళ్ళలో ఆరబెట్టుకుంటామండి. అది తయారవడానికి ఒక వారం రోజులు పడుతుంది. వారం రోజుల తర్వాత దాన్ని మళ్ళీ పొడి చేసుకుని కానీ ముద్దలకు కానీ ఒక సంచిలో ఎత్తుకుంటామండి. ఎత్తుకున్నది మనకి కనీసం 6 నెలలు ఉంటుందండి. ఉంటుందండి. అది తీసుకుని మేము పొలంలో దున్నేటప్పుడు వేస్తామండి. దున్నేసాక కానీ దున్నేటప్పుడు కానీ మేము జల్లుతామండి. ఓకే అండి. మరి ఈ ఘనజీవామృతం వల్ల కలిగే ఉపయోగం ఏంటండి? ఇది యూరియా డిఏపి బదులు మేము దీన్ని వేస్తామండి. ఎందుకంటే ఇది యూరియా డిఏపి అయితే మొక్కకి డైరెక్ట్గా పోషకాలు ఇస్తుందండి. ఇది మేము దమ్ములో వేయడం వల్ల భూమి గుల్లబారి తర్వాత భూమి నుంచి ఏరుకి అందుతుందండి. ఇది దానివల్ల సూక్ష్మజీవులు అన్నీ వృద్ధి చెంది ఏరు నుంచి ఇది ఆహారం తీసుకుంటుందండి. ఓకే అండి. ఇప్పుడు మనం రసాయనిక ఎరువులు వాడడం వల్ల కూడా భూమి అనేది పాడైపోతుందని ఇప్పుడు ప్రచారం అనేది గట్టిగా జరుగుతుందండి. అది నిజమని చాలా మంది అంగీకరిస్తున్నారు. మరి దీనివల్ల మనకి భూమి సారమైన పెరిగే అవకాశం ఉందంటారు? అది అంటే మన పురాతన పద్ధతుల్లో మన ముత్తాతలు కావచ్చు, పెద్దవాళ్ళు అందరూ కూడా గోమాత అదే పేడను ఉపయోగించి వ్యవసాయం అనేది చేసేవారు. అప్పుడు తక్కువ ఖర్చు అయ్యేది, వాళ్ళకి పంట కూడా ఎక్కువగా వచ్చేదండి. ఇప్పుడు మనకి ఇది అదే విధంగా ఇది కూడా మనకు ఉపయోగపడుతుందండి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు కూడా పెంట ఎరువు, ఆవుల ఎరువు లేదంటే మేకల ఎరువు ఇవన్నీ తీసుకొచ్చి పొలంలో వేసేవారండి. దాన్నే దున్ని చేసేవారండి. ఇంకా ఇలాగ రసాయనాలు యూరియా డిఏపి ఏమీ చేసేవారు కాదండి. ఆరోగ్యకరం పరంగా కూడా వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు చాలా బాగుండేవారండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఏమీ పెద్దగా లేదండి. వాళ్ళు చూసినంతగా కూడా మనం చూడలేమండి ఇప్పుడు. అందుకనేసి ఇది చాలా పెట్టుబడి కూడా తగ్గుతుందండి, దిగుబడి ఎక్కువ వస్తుందండి. మనకి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ఓకే అండి. ఇవి మీరు ఎలాగ అమ్ముతున్నారు? మీరేనా లేకపోతే ఎవరికైనా అమ్ముతున్నారా ధాన్యం? మేము తింటున్నామండి. మాకు తెలిసిన వాళ్ళకి, తర్వాత ఎవరైనా కొనుక్కుంటానన్న వాళ్ళకి కూడా మేము ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినవి మేము అమ్ముతున్నారు. ఓకే అండి. అవి తీసుకున్న వాళ్ళు ఏమన్నా బాగున్నాయి గట్రా ఆరోగ్యపరంగా నేనా చెప్తున్నారా? ఆరోగ్యపరంగా అయితే చాలా బాగుందని చెప్తున్నారండి. మేము ఇంకా చేసుకోవడానికి కూడా కొంచెం మంది ముందుకు రావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారండి. ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంకా మీ చుట్టుపక్కల రైతులు కూడా వస్తున్నారండి. దీనికి ఖర్చు అనేది బాగా తక్కువ వస్తుంది, దిగుబడి బాగుందండి. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్స్ అండి. ఇంకొక విషయం చెప్పాలండి. ఇక్కడ మేము ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా మాకు ప్రోత్సహిస్తారు. కొన్ని పద్ధతులు మేము ఎలా చేయాలో కూడా వాళ్ళు మాకు చెప్తూ ఉంటారండి. తర్వాత
ప్రకృతి వ్యవసాయంలోనే మేము ఇంకా ఇంటి దగ్గర కిచెన్ గార్డెన్ లాగా వేసుకుంటామండి. ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ వేసుకుని బయట నుంచి కొనుక్కోకుండా ఇంట్లోనే మాకు సరిపోయేలాగా మేము పండించుకుని వండుకుని తింటామండి. ఈ పరంగా మేము ఇంట్లో పిల్లల్ని కూడా ఆరోగ్యంగా కొంచెం మేము కాపాడుకోగలమండి. మాతో పాటు మేమే కాకుండా మీరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయండి. మీ తరాలకి నెక్స్ట్ జనరేషన్కి కూడా మీరు మంచి ఆరోగ్యకరమైన భవిష్యత్తుని పంటని ఇవ్వండి. మంచి ప్రకృతి వ్యవసాయం చేసి నేల తల్లిని కాపాడండి. ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.